సెంట్రల్ గవర్నమెంట్ సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు భారీగా ఊరట కల్పించింది. కార్లు, టూ వీలర్ వెహికల్స్ పైన ఆయా రాష్ట్రంలో ఉన్న వస్తు సేవల పన్ను జీఎస్టీని కొంత మేరకు తగ్గించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ దీపావళికి మిడిల్ క్లాస్ పీపుల్ కు బంపర్ ఆఫర్, డబుల్ బోనంజా అందించాలనే ఉద్దేశంతో వస్తువుల ధరలు తగ్గించేలా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామని మన దేశ ప్రధాని మోదీ గారే స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు మన దేశంలో అమలవుతున్న 4 స్లాబ్ జీఎస్టీ విధానాన్ని 2 స్లాబ్ లిమిట్స్ లోకి తీసుకురావాలని సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిసైడ్ అయింది. 5%, 17% స్లాబ్ జీఎస్టీని మాత్రమే ఉపయోగించాలని వారి అభిప్రాయాన్ని జీఎస్టీ కౌన్సిల్ కు పంపింది. రాష్ట్రాల ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈ కౌన్సిల్ సెప్టెంబర్లో సమావేశమై ఈ ప్రతిపాదనపై ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది. ఈ మార్పును అన్ని రాష్ట్రాలు అంగీకరించి అమలైతే ప్రజెంట్ 28% స్లాబ్ లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ ఐటమ్స్, మరీ ముఖ్యంగా బైకులు, కార్లు 18% స్లాబ్ లోకి వస్తాయి. ప్రజెంట్ గా ప్యాసింజర్ కార్లపై 28% జీఎస్టీతో పాటు ఇంజన్ కెపాసిటీ, కార్ సైజును బట్టి 1% టు 22% వరకు పరిహార సెస్ విధిస్తున్నారు. దీనివల్ల మొత్తం పన్ను భారం 50% వరకు ఉంటుంది. టూ వీలర్ వెహికల్ పై కూడా 28% జీఎస్టీ అమలవుతుంది. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త విధానంలో 12%, 28% స్లాబ్లను తొలగించనుండడంతో మాస్ మార్కెట్ కార్లు, బైకుల ధరలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అయితే ఎస్యూవీ, లగ్జరీ కార్లపై 40% వరకు ప్రత్యేక ట్యాక్స్ విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. కార్లు, బైకుల రేట్లు తగ్గడమే కాకుండా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ ధరలు కూడా తగ్గబోతున్నాయి. మరీ ముఖ్యంగా టూ వీలర్ వెహికల్స్ కంపెనీలు చాలా కాలంగా ఈ ట్యాక్స్ తగ్గింపును డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ట్యాక్స్ స్లాబ్ లో ఎలాంటి మార్పులు లేకుండా ముందులాగే 5% ఉండనున్నాయి. సో కార్లు, బైకులు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనాలి అనుకునే వాళ్ళు ఈ దీపావళి వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.